అమరావతిని చంద్రబాబు రాబోయే 3 సంవత్సరాల్లో రూపుదిద్దుకుంటుందని తెలిపారు తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్. అలాగే కేసినేని చిన్నికి తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం అబద్ధపు ప్రచారాలని తెలిపారు. కేసినేని చిన్నికి లిక్కర్ స్కామ్లో ఎలాంటి సంబంధం లేదని, కేసినేని నానిని కేవలం ఆరోపణలే అంటున్న కొలకపూడి శ్రీనివాస్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. వసంతాల ఆత్మగౌరవ సభగా తెలుగుదేశం శ్రేణులంతా కూడా చెప్పుకునేటటువంటి మహానాడు ఈరోజు రెండో రోజు అయితే అంగరంగ వైభవంగా కడపలో అయితే జరుగుతుంది. ఆ కడపకి ఈ రోజు అయితే మనకి అమరావతి ఉద్యమంలో తన గళంతో అమరావతి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చినట్టు ప్రస్తుత తిరువూరు శాసనసభ కొలకపూడి శ్రీనివాసరావు గారిని అడిగి తెచ్చుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏదైతే మీరు అమరావతి ఉద్యమంలో మీరు చాలా బలంగా అయితే వినిపించారు, ఆ అమరావతి ఉద్యమం ద్వారా అంటే ఈరోజు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతుంది? అమరావతి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కలలుగంటున్న ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రాబోయే 3 సంవత్సరాల్లోనే రూపుదిద్దుకుంటుంది. చాలామంది అమరావతిని హైదరాబాద్తో పోలుస్తున్నారు. హైదరాబాదు పునర్నిర్మాణం సమయంలో అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి హైదరాబాద్కి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్న దశలో అప్పట్లో హైదరాబాద్ నగరం మిగతా నగరాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన నగరంగా భావిస్తాం. ఇప్పుడు హైదరాబాద్తో కూడా పోలిస్తే అమరావతి మరింత అభివృద్ధి చెందిన నగరంగా మనం చూడబోతున్నాం. ఎందుకు అంటే ఈ 30 సంవత్సరాల్లో ప్రపంచంలో వచ్చిన మార్పులు, ఈ 30 సంవత్సరాల్లో సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు, ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పొందిన అనుభవం, వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ఒక వరంగా మలిసి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ జనరేషన్ సిటీని అమరావతిలో నిర్మించబోతున్నారు. ఇంకోటి, మీరు అమరావతి ఉద్యమం నుంచి వచ్చిన నాయకులుగా శాసనసభ్యుగా కూడా మీరు ఎన్నుకోబడ్డారు. కానీ మీ నియోజకవర్గంలో మీ పైన ప్రత్యర్థులంతా కూడా మీకు నెగిటివ్గా క్యాంపెయిన్ చేయటం, మీకు ఎంపీ గారికి కూడా ఒక దూరం పెరిగే విధంగా అక్కడ అంతా నడుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది. మీరే చెప్పారు అవి ప్రచారం, ఆరోపణలని, అందులో వాస్తవం ఏమి లేదు. ఎన్టీఆర్ జిల్లాలో మిగతా శాసనసభ్యుల్లాగే నేను కూడా కేసినేని చిన్ని గారి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నా. ఆ మాటకొస్తే నేను తిరువూరు ఎమ్మెల్యే కావటానికి 100% కేసినేని చిన్ని గారి ఆశీర్వాదమే కారణం. కాబట్టి ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి పొరపక్షాలు లేవు. అందరం కలిసి మా నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మీ పైన కూడా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అంటే మీ యొక్క ప్రవర్తన బాగాలేదు అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు కూడా ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఎలా చూడాలంటారు ఈ ప్రవర్తన? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అపోహల వల్ల, కొన్ని అపార్థాల వల్ల కొన్ని సంఘటనలు జరిగాయి. అవన్నీ ఇప్పుడు సద్దుమణిగాయి. అందరం కలిసి సమన్వయంతో పనిచేసుకుంటున్నాము. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. తిరువూరు నియోజకవర్గంలో ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగినా తెలుగుదేశం జెండా ఎగరేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అంటే ఎంపీ గారి పైనే వారి సొంత సోదరుడు మాజీ ఎంపీ కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఈ ఆరోపణలతో పాటు లిక్కర్ స్కామ్లో కూడా ఇతను ముద్దాయి, అందుకనే లోకేష్ బాబు గారు ఢిల్లీ వెళ్ళి ఇతని పైన కేసులు ఏమి లేకుండా మంతనాలు చేసి వచ్చారని చెప్పి ఒక కేసినేని నాని గారు ఎవరైతే ఉన్నారో వారి సోదరుడే చెప్తున్నారు. కేసినేని నాని గారు రాజకీయ సన్యాసం స్వీకరించిన తర్వాత ఆయన తమ్ముడి మీద బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి లిక్కర్ స్కామ్ విషయంలో కేసినేని చిన్ని గారి మీద జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. లిక్కర్ స్కామ్కి కేసినేని చిన్ని గారికి ఎలాంటి సంబంధం లేదు. నాని గారు కేవలం అసూయతో తమ్ముడి మీద ఆరోపణలు చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి తాను పూర్తిగా లిక్కర్ స్కామ్లో మునిగిపోయి ఆ బురదని ఇతరులకు కూడా అంటించడం కోసం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులని భావిస్తున్న చిన్ని గారి పేరు తీసుకురావటం వల్ల కొంత డైవర్ట్ చేయొచ్చు అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తప్ప అందులో వాస్తవం లేదు. ఇది ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే కేసినేని ఎంపీ ప్రస్తుతం కేసినేని చిన్నిపై వస్తున్న ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవాలు. కేవలం తన సోదరుడి పైన బురద జల్లే వ్యవహారంలో నాని చేస్తున్నాయే తప్ప ఇక్కడ కూడా ఏదైతే ఈ కేసులు ఉన్నాయో అన్నీ చెప్పడం కూడా పచ్చి అబద్ధాలు అంటున్నారు కొలకపూడి శ్రీనివాసరావు. ఇది తాజా పరిస్థితి.